హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈరోజు ద్వారలక్ష్మి పూజ గురించి తెలుసుకుందాం. ఒక కుటుంబం క్షేమంగా ఉండటానికి చేయవలసిన పూజల్లో ముఖ్యమైనవి రెండు. ఒకటి ఇలవేల్పుని కొలుచుకోవడం, రెండు ఇంటి గడపకు పూజ చేయటం. ఇంటి గడపను సింహద్వారం అని, లక్ష్మీ ద్వారం అని, ద్వారలక్ష్మి అని కూడా అంటారు. ఈ గడపకు జాజు, పసుపు, కుంకుమ, పువ్వులు పెట్టడం వరకు చాలా మందికి తెలిసినదే. ఎందుకు చెయ్యాలో తెలియకపోయినా పెద్దవారి నుంచి సాంప్రదాయంగా ఆచరిస్తున్నారు. గడపలకు తోరణం కట్టి దేవతలకు ఆహ్వానం పంపుతారు. గుమ్మానికి తోరణం కట్టడం అంటే సుఖ సంతోషాలకు, దేవతలకు ఇంట్లోకి గౌరవంగా ఆహ్వానం పలకడం. ఎటువంటి అమంగళం ఈ గడప దాటి ఇంట్లోకి రాకూడదు అని హెచ్చరించడం. ఇప్పుడు ఈ గడప పూజతో కొన్ని సమస్యలకు పరిష్కారం తెలుసుకుందాం. పెళ్లి కాని మహిళలు ఎన్ని సంబంధాలు చూసినా కుదరక జాతకం దగ్గర కానుకల విషయంలోనే ఏదో ఒక ఆటంకంతో ఆలస్యం అవుతున్న మహిళలు 16 రోజులు ఈ గడపకు పూజ చేయాలి. పెళ్లి కాని అబ్బాయిలు కూడా ఈ విధంగా ఉదయం 3 గంటలకు పూజ చేసి ఆ ఇంట మంచి అమ్మాయి భార్యగా రావాలి అని కోరుకోవాలి. లేదా ఆ పిల్లవాడి తల్లి కొడుకుకు సంబంధించిన వస్త్రం ఏదైనా భుజాన వేసుకొని ఆ ఇంట కోడలు అడుగు పెట్టాలి అని కోరుకొని 16 రోజులు ఈ గడప పూజ చేయొచ్చు. ఇంట్లో సమస్యలు, ఇంటిపైన అప్పు కానీ, ఇంటి పత్రాలు తాకట్టులో ఉండి ఏదైనా కోర్టు గొడవ ఇంటిపైన ఉన్నా, ఆ ఇంటి యజమాని కానీ, భార్యాభర్తలు కలిసి కానీ, భర్త ఆరోగ్యం సహకరించని స్థితిలో భార్య అతని వస్త్రం భుజాన వేసుకొని ఇంటి సమస్య తీరాలని వేడుకొని గడప పూజ చేసి లక్ష్మీనారాయణ అష్టోత్తరం, మణిదీప వర్ణన చదువుకొని హారతి ఇవ్వాలి. ఆ ఇంటిపైన ఉన్న సమస్య తీరిపోతుంది.